శ్రీ గురుభ్యో నమః. ఆర్ష విద్యా తపస్వి, శృంగేరి పీఠం ఆస్థాన పండితులు, శృంగేరి జగద్గురువుల ఆశీర్వాదాన్ని పొందిన ధన్యజీవి శ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారితో నాకు సుమారుగా ఒక 10 సంవత్సరాల పరిచయం. ఒక జర్నలిస్ట్గా ఆయా టీవీ ఛానళ్లలో చర్చల ద్వారా ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించే వ్యక్తిగా శ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ గారు అనేక ఛానళ్లలో చర్చల్లో పాల్గొనడం మనందరికీ తెలిసిందే. నేను కూడా ఒక జర్నలిస్ట్గా వారితో అనేక చర్చలు నిర్వహించాను. వారి పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక అంశాలను నేను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం కూడా చేశాను. అండ్ వారితో ప్రత్యేకంగా సంభాషించిన గంటలు చాలా ఎక్కువ. ఎందుకంటే ఏ విషయం వచ్చినా కానీ ముఖ్యంగా పురాణ ఇతిహాసాలు లేకపోతే మన వాంగ్మయం, భారతీయ వాంగ్మయానికి సంబంధించిన అంశాలని లోతుగా అధ్యయనం చేసి వాటిని సామాన్యులకు అర్థమయ్యే విధంగా సరళంగా వాటిని అందించడంలో గురుగారు బంగారయ్య శర్మ గారు ఇంకా వారికి వారే సాటి. ఒకవైపు మన భారతీయ వాంగ్మయంలోని లోతుల్ని అర్థం చేసుకుంటూనే ఇంకొక వైపు సమకాలీన రాజకీయ, సామాజిక, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన విషయాల పట్ల కూడా ఒక పట్టున్న వ్యక్తి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. ఎందుకంటే ఏ విషయం వచ్చినా సరే ఊరికే చెబితే కుదరదు, దాని మీద స్టడీ చేయడం. ఇప్పుడు ఒక కరోనా టైంలో నాకు బాగా గుర్తు, వారితో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు కరోనా గురించి మాట్లాడుతూ ఉంటే అసలు ఎంతమంది వైరాలజిస్టులతో వారు మాట్లాడారు, ఎంతోమంది సైంటిస్టులతో మాట్లాడారు, డాక్టర్లతో మాట్లాడారు. వారికి ఉన్న సునిశ్చితమైనటువంటి ఆ పరిశీలన పద్ధతి ఏదైతే ఉందో దాని ద్వారా నిజానికి ఒక డాక్టర్లు ఎంత అయితే దాని గురించి మాట్లాడగలుగుతారో అంతకంటే ఎక్కువే అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. దాన్ని మళ్ళీ మన సనాతన సంస్కృతికి సంబంధించి కానివ్వండి, మన ఆచార వ్యవహారాలకు దాన్ని ముడిపెడుతూ వాటిని అన్వయిస్తూ ఎలా సరళంగా ప్రజలకు చెప్పాలి అనే విషయంలో నిజానికి వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి. అండ్ సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న శక్తులు వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని పటాపంచలు చేయడంలో, ఒక రకంగా చెప్పాలంటే ధర్మాన్ని పరిరక్షించడంలో ఒక యోధుడిలా ఈ ప్రసార మాధ్యమాల్లో కనిపించేటువంటి మహనీయుడు శ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ గారి జన్మదినం ఇవాళ. నిజంగా వారిని కన్న తల్లిదండ్రులకి, వారిని ఈ సమాజానికి పరిచయం చేసిన గురువర్యులకి, వాళ్ళందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తూ శ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ వారు నడిచే దారిలో, వారు ఎంచుకున్న లక్ష్యానికి లేదా ఈ ధర్మ పరిరక్షణ యజ్ఞంలో మేమందరం ఖచ్చితంగా ఉంటాము. ఒక జర్నలిస్ట్గా, జాతీయవాదిగా ఖచ్చితంగా వారితో తోడ్పాటును అందించి వారి నడిచే క్రమంలో వారితో పాటు నిలవడానికి ఎటువంటి భేదాభిప్రాయము లేదు. అండ్ వారి మార్గంలో అనుసరించడానికి మేము సదా సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకి జై.